వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం మార్చి 23 ఉదయం 7 గంటల సమయానికి చూస్తున్నాం. బ్యాచ్ నంబర్లు పడిన ట్రెజరీలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం మార్చి 23 ఉదయం 7 గంటల సమయానికి చూస్తున్నాం. చాలా వరకు పిఎఫ్ బిల్లన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో నుంచి ఈక్యుబేర్లోకి వెళ్ళాయి. వాటిలో కూడా కొన్ని బిల్లులకి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యాయి. ఇక్కడ మనం స్కీమే చూస్తున్నాం. బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యాయి. ఈరోజు అమౌంట్ జమ కావడానికి అవకాశం ఉన్న బిల్లులను కనుక మనం పరిశీలించినట్లయితే పిఎఫ్ పార్ట్ ఫైనల్స్ లోన్స్ అండ్ క్లోజర్స్, సిపిఎస్ పార్షల్ విత్డ్రాస్ అమౌంట్, ఏపీజెల్ఐ సెటిల్మెంట్స్ మరియు ఏపీజెల్ఐ లోన్స్కు సంబంధించినటువంటి అమౌంట్లు ఈరోజు జమ అవుతాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 2వ తారీఖు లోపల 2025 ఫిబ్రవరి 2వ తారీఖు లోపల సిఎఫ్ఎంఎస్ ఆఫీస్కు వెళ్ళిన పిఎఫ్ బిల్స్ అన్నీ కూడా జమ అవుతాయి అనేటువంటి సమాచారాన్ని చూస్తున్నాం. అదేవిధంగా మన బిల్ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ని తెలుసుకోవడానికి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఆ లింక్ మీద టచ్ చేసుకొని యూజర్ నేమ్గా మన సిఎఫ్ఎంఎస్ ఐడిని, పాస్వర్డ్గా మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఆ పాస్వర్డ్ని యూజ్ చేసుకొని మన బిల్ యొక్క స్టేటస్ అయితే తెలుసుకోవచ్చును. అదేవిధంగా పిఎఫ్ లోన్ పెట్టినటువంటి వారందరికీ కూడా బ్యాచ్ నంబర్లు అలాట్మెంట్ అయ్యాయి. ఇక్కడ మనం ఒక గమనికను చూస్తూ ఉన్నాం. జూలై 2022 లోపల పెట్టినటువంటి సరెండర్ లీవ్స్ బిల్లులు మరియు ఏపీజెల్ఐ బిల్లులు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. వాటిలో ఇంకా ఎటువంటి కదలిక రాలేదు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కర్నూలు, శ్రీకాకుళం, నెల్లూరు, మచిలీపట్నం, కడప, నంద్యాల మొదలగు జిల్లాల పరిధిలోని ట్రెజరీలో ఉండేటువంటి బిల్లులన్నిటికీ కూడా బ్యాచ్ నంబర్లు, అది పిఎఫ్ బిల్లులు కావచ్చు, జడ్పీపీఎఫ్ బిల్లులు కావచ్చు, అన్నిటికీ కూడా బ్యాచ్ నంబర్లు అలాట్మెంట్ అయ్యాయి. అటువంటి వారికి మరికొద్ది సేపట్లోనే వారి ఖాతాల్లో అమౌంట్ అనేది జమ అవుతుంది. అదేవిధంగా చివరగా ఒక రిమైండర్ని అయితే తెలియపరుస్తూ ఉన్నాం. ఏంటంటే పిఎఫ్, ఏపీజెల్ఐ మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్, సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవి మాత్రమే ఈరోజు జమ అవుతాయి. అంతేగాని ఉద్యోగులు మరియు పెన్షన్ల డిఏ బకాయిలు కానీ, డిఆర్ బకాయిలు కానీ, సరెండర్ లీవ్లు కానీ, పిఆర్సి అరియర్లు కానీ ఈ విడతలో పడవు, గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉండేటువంటి పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం. తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్.